డీజే వాళ్ళే, ఇది వాళ్ళే. అరే ఏం చేస్తున్నావు? అప్పటికెళ్ళి ఫోన్లో అవుతూనే ఉన్నావు. అరే రేపు హోలీ కదరా, ఈవెంట్ కోదామని ఈవెంట్ చూస్తున్నా. ఒక్క ఈవెంట్ కూడా మంచిగా లేదురా. ఏమి ఈవెంట్ రా? హోలీ ఈవెంట్ బై. హోలీ ఈవెంట్ ఏంది? హోలీ మేము అట్లనే సెలబ్రేట్ చేసుకుంటాం, పోతాం ఈవెంట్కి పోయి మంచిగా డీజే వైబ్ అదంతా చూసి కలర్స్ ఎంతసేపు అయితే. కెమికల్ కలర్లు పూసుకుంటారా మీరు? కలర్స్ అంటే అవే కదరా. కెమికల్ ఉన్న కలర్లు గవేం కలర్లు ఆ పానాలు ఖరాబ్ అయ్యేటి. మా ఊరికి రా, నీకు చూపిస్తా అసలైన కలర్స్ అంటే ఏందో. దారొచ్చింది, వచ్చేసినాం మా ఇంటికి. ఓయ్ అమ్మా, ఏం చేస్తున్నావే? రానన్నావు కదా మళ్ళీ వచ్చినావు. ఇగో మా దోస్తు మీ ఊరు చూస్తాం. మీ ఊరు. నమస్తే అమ్మ. బాగున్నారా? బాగున్నా. రానన్ను అయినా కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇగో మన ఊర్లో పండుగ ఎట్లా అవుతుందో చూపిద్దామని తోలుకొచ్చిన. నన్ను ఈవెంట్కి వెళ్ళి పట్టుకొచ్చింది. ఆడ డీజేలు దుంకుతారు కదా, సరే మా ఊర్లో పండుగ ఎట్లుంటుంది అలా ఉంటుంది చూపిస్తా అని తోలుకొచ్చిన. ఆ పువ్వులు అవి పట్టుకొని వస్తాం, మళ్ళీ ఎండ్ అవుతుంది, ఆస్ట్ అవుతుంది. జల్దీ రారు మరి. అరే సుఫయాన్గా స్కూల్లో ఏదో లంగ పని చేసినావంట కదరా? కాదక్క ఆడుతుంది. నిజం చెప్పురా. కాదక్క అబద్ధం చెప్తున్నాక ఒక పోరికి లవ్ లెటర్ ఇచ్చి అక్క ఏం చేసింది తెలుసా? ఆయమ్మ గుడ్డు లేకపోతే ఆయమ్మని తిట్టిండు. వచ్చాం సార్ అని చెడ్డీసి వీడు ఎంతుండదా, వీడు స్కూల్లో పోరికి లవ్ లెటర్ ఇచ్చిండట. వీడేం చేసిండు తెలుసా? ఆయమ్మ గుడ్డు పొచ్చదేసి కుత్తగా ఇచ్చినందుకు ఆయమ్మని తిడితే ప్రిన్సిపల్ సార్ రూమ్ లో తోలుకొని షెడ్డిప్పి కొట్టాడు. ఇగో వీడు ఎంతుండరా, వీడికి ఇంత అంత లేడు. వీడు పుల్లలు పెట్టుట్లా ఫస్ట్ ఉంటాడు రా. నాకు మా మమ్మీకి వీళ్ళందరికి కూర కాడ పెట్లే చేయాలని. మరి నువ్వు పుల్లలు పెడతావు కదే? ఇవేం చూసినావురా బాబు, ఇలా చిన్న ఉండే కథలు. ఇగో ఇది ఇది ఉందా, ఈ జుట్టుది ఇట్లుందా, అన్ని లిప్స్టిక్లు మేకప్లు. ఇగో దీని మూతి ఇవి మూతి చూసిన లిప్స్టిక్ ఎట్లుందా. ఇవేంది ఇంకా మస్తు ఉంటాయి ఇలా దాని కథలు. ఎంత కథ ఎడదాకా వచ్చిండ్రా? అందరు ఇచ్చిరా పైసలు? ముగ్గురు అక్క. ముగ్గురు ఇయ్యలేరా? ఓల్రా ఇంకా రెడ్డి వాళ్ళు చిన్న దుకాణాలు చాలా ఇవ్వలేక అక్క. ఆలోచన మొత్తం నాటనీట తిట్టినారట. ఏమన్నారా? గలీజ్ మాటలు తిట్టినారట. గలీజ్ మాటలు ఏమన్నారు చెప్పు, నేను పోయి అడుగుతా. అట్లా తిడతారా చంద పైసలు ఇవ్వకుండా? ఏమన్నారు చెప్పు. అరే ఎందుకు చెందట వచ్చినారు, వేస్ట్ వచ్చినారా, పొర్రి అన్నారట. ఎలా కొట్టిరా? చెప్తా ఇలా కథ. ఈ పువ్వులది అయితే అయిపోని అప్పుడు చెప్తా ఇలా కథ. బాలకృష్ణ తాత కూడా పైసలు అడిగితే పెళ్లి చేసుకో ఇస్తా అన్నాడు. అయితే అందరు ఏమంటారు అంటే ముసలోని పెళ్లి చేసుకుంటారు, మేము ముసలోని పెళ్లి చేస్తాం, అందరు ఎక్కువ. అమ్మ ముసలోడు ఇంట్లో కూర్చొని బుక్కడ తినాక చెప్తా ముసలోని కథ. ఇంటికి పోయి ముసలోని శీర్షింత గడప. నువ్వేం టెన్షన్ పడకు, నేను బాధపడక చెప్తా కథ అనుకో. ముసలోని కథ నేను చూసుకుంటాపా. పువ్వులు తెంపు. అరే మంచిగా ఈవెంట్కి పోయి హోలీ ఎంజాయ్ చేద్దామంటే మా ఊర్లో మంచిగా ఉంటుందని పట్టుకొచ్చినవురా. ఎండలో తిప్పిస్తున్నావు, ఇప్పుడు పువ్వులు తెంపిస్తున్నావు. పూజ చేస్తావా? నువ్వు చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తావో. తెంపు నువ్వు పువ్వులు తెంపు దబ్బా. నడువురా కొడుతున్నాడు పొట్టోడు. ఓయమ్మో ఇంకా ఎంతసేపు సతాయించాలనుకుంటున్నావు నన్ను? గీ మాత్రం నడవకపోతే ఎందుకు చిన్ని? మీ హైదరాబాద్తో ఇదే కష్టం. ఇగో ఈడికెళ్ళి ఈ కొన నుంచి ఆ కొన దాకా బండరవుతూ ఆ చిన్న చెట్టు ఆ కింది మడిది అంతా మాదిరా. చూసినా మీరు అంతా నా ముఖాలు చూస్తున్నారేమ్రా?
మనం పొయ్యి మంట పెట్టు దాక్కకు రంగులు చూపి దన్నాడు రీ ఒకటి పొయ్యి రావుతులు ఒకటి గడ్డి కట్టెలు పుల్లల డబ్బి అన్నీ ఉన్నాయా అరే ఈ పూలని ఏమంటారా? మోదుగా పూలు. ఇప్పుడు ఈ పూలను ఏం చేస్తాము మనం దంచి కుండలేసి ఉడకబెడితే ఇది కలర్ అవుతుంది. ఇట్లా పిసికి ఆ కలర్తో చల్లుకుంటాం మేము. ఇట్లా మేము దుకాణాలలో దొరికే కలర్లు వాడడం. మరి ఏం కాదురా, కురుపులు కావు, ముఖానికి ఏం కాదు తెలుసా వీటితో చేసుకుంటే. మళ్ళీ ఇది పోనే పోదు 2-3 రోజుల దాకా. అవునా? తక్కువ అంచనా వేస్తున్నావు అరా నువ్వు ఊర్లలో హోలీ అంటే. చూడు నువ్వు వీడు ఎంత క్యూట్గా తీస్తున్నాడు చూడరా. అమ్మని నాకు కొన్ని చూసినావా ఎంత హుషారున్నాడు. క్యూట్ కాదురా ఇడు హుషారు బాగుడు. పోయినసారి ఏం చేసిండు తెలుసారా ఇడు, అందరు కలిసి ఇట్లా కుండలు పెట్టి మేము ఇట్లా ఇడ చేస్తుంటే ఆడపోయి జామకాయ చెట్టు ఎక్కిండు. జామకాయ చెట్టుకి వెళ్ళి కింద పడ్డాడు. ఇలా వచ్చి మా అమ్మని తిట్టిండు. ఇట్లనే పుల్లలు ఈ ఆడ ఒక్క తాను ఉండనే ఉండదు. ఇక ఇదేమో పోయి ఆ బోర్లో చేయి పెడుతుంది. ఇదే ఆశ ఉండదు తెలుసా నీళ్ళతోని. అవ్వ ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? సాలిగా ఇవన్నీ ఏం చేయాలి, ఇప్పుడు తీసుకొని లేచి ఉడకబెట్టాలి. చెప్పినా ఇప్పటిదాకా. ఇప్పుడు ఇది వేడయ్యి ఉడికి కలర్ తయారవుతుందా? కలర్ పౌడర్ లాగా ఉండదు, ఇంకా వాటరే. వాటరే మళ్ళా పోదురా ఇది. అరే ఇదేంట్రా, హైదరాబాద్ లో ఈవెంట్ లో ఉంటే మంచిగా డీజే వైబ్ అదంతా బాగుంటుండే కదరా. ఎంతసేపు ఉడుకుతుందిరా ఇది. ఇగో చూడు కలర్ వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు నీకేందిరా, ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా. ఓ సాకుపోయామా సాలమ్మా ఇగో అమ్మమ్మ అప్పటి నుంచి నా తలకాయ తింటుంది. ఇది ఎందుకు ఉడకబెడుతురు, ఇది ఎందుకు ఉడకబెట్టాం. మరి నువ్వు ఎందుకు ఉడకబెట్టినావేమో రోట్లు వేసి మెత్తగా దంచుతాం, దాన్ని మంచిగా బట్టలు వేసి పిండుతాం. వెండి ఇట్లా ఇప్పుడేమో ఇవి డబ్బాలు వేసినాయి, వాటర్ డబ్బాలు. అప్పుడు కలిసిసలు ఉంటుండే. కలిసిసలా సాయంత్రం సీసలల్లా మళ్ళా లేకపోతే ఒక సర్వలు పోసుకొని గిలాస్తాను ఊకి ఇట్లా చల్లు, ఇట్లా ఇట్లా చల్లుకుందాం నిండా. మాకు కలర్ అనేదే తెలియదు, గోగు కలర్ మాకు. ఇది అయిపోయినాక మేము ఏం చేస్తామంటే మళ్ళా అటు పోతే బండి కనబడుతుండే, దాని పయ్యలకు జన్ము ఉంటుండే. ఆ జన్ము పొంటి కందెనుండు, ఆ కందెను 2 జేలకు పూసుకొని ఇట్లా వచ్చి వెనకకెళ్ళి వచ్చి ఇట్లా పూస్తుంటుంది. చేతులు మసి పూసుకొచ్చి ఇక అమ్మగిట్టి ఇట్లా కుండలలో అన్నం వండుదురు అమ్మ మాకు. అప్పుడు ఈ కుండలో తీసేకి బాగా పెట్టుకుందాం. పెట్టుకొని ఇట్లా ఇట్లా చూస్తుంటే అమ్ముంటది, నీయాసుంటే అమ్మంటే ఇట్లా కొడుతుంది. అదే ఇక హోలీ. మంచిగా అన్నం మేక కూర మంచిగా తెచ్చి వండి పెడితే నిమ్మలంగా తింటుంటే అంటుంది. ఇప్పుడు మీ మన్మన్లు వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు? ఇదే గుడ్డు కొట్టుకుంటున్నారు, కలర్ పూసుకుంటున్నారు, ఇంత గలీజు. అదేంటిది బీర్లు తాగుతున్నారు పిల్లలు కూడా, థమ్స్అప్ తాగుతున్నారు. గలీజు ఉంటున్నారు. మేము అప్పుడు ఇట్లా గలీజు ఉండకపోతే నీట్గా ఉంటుంటుంది. 4 గంటల దాకా ఆడుకొని పోయి తింటుంటాం. స్నానాలు చేసి. ఎప్పుడు పెళ్ళి అయిందమ్మా? అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్ళి? నా పెళ్ళి ఇప్పుడు దగ్గర 45 ఏళ్ళు వస్తుంది. అప్పుడు తాతలు ఫుల్ చమత్కారంగా ఉంటుండే కదా. కాదు ఇట్లా పెద్ద మనుషులు కనబడితే తాత అటు జాక్కుండు, నేను ఇటు జాక్కుంటు. మా అమ్మ వస్తుంది, మా నాయన వస్తుండు, మరి మా భార్య ఆడున్నది, ఎట్లా ఆమె దగ్గర నిలబడాలని దూరం జాక్కుండు. మేము కూడా మా అత్త మామ వస్తుందని మేము కూడా దూరం. తాత అంటే గుర్తొచ్చింది, ఆ ముసలోడు నిన్నేమో అన్నాడు కదమ్మ, ఆ పెళ్లి చేసుకుంటే పైసలు ఇస్తా అని అన్నాడట. ఈ వయసు అమ్మనా గట్నే అంటాడా? మరి ముసలోనికి తప్పే కదా అది.
ముసలోడు ఇట్లా ఆడ ముసలోడు నేను మసి పూసుకొచ్చిన ముసలోని పని ఏందో ఏజాంలో ఎక్కువ మాట్లాడింది కదా మెల్లగా రరి సన్న మసీ నుండి తెచ్చినావు తెస్తారా నువ్వు నాది ఏమో అన్నవంటగా పెళ్లి మీరు నన్ను పెళ్లి చేసుకుంటే నేను పైసలు ఇస్తా పెళ్లి చేసుకునే పైసలు ఇస్తావా మన అయితే పెళ్లి చేసుకునే పైసలు ఇస్తా అన్నావు కదా మరి హోలీ పండుగ గురించి తెలుసా నీకు తెలుసు చెప్తావా అయ్యో కూర్చోరా కూర్చోరా చెప్పు చెప్పు ఇప్పుడు హోలీ ఎందుకు వేసుకుంటారు ఓలా ఓలి ఆయన బ్రహ్మ విష్ణు బ్రహ్మ ముగ్గురు వాళ్ళు ఏం చేసారు కదంటే ఈయన వాయు వరుసలు లేకుండా అన్ని ఖరాబ్ పనులు చేసుకొచ్చిండు ఓలి దేవుడు చేసుకొస్తుంటే వాళ్ళు బ్రహ్మ ఏం చేసిండు కదంటే కనిపెట్టిండు ఆయన మీద అట్లా ఉంటే కాదు సంవత్సరం బిడ్డ నువ్వు కాముని కాల్చుకొని నీ పేరు మీద కాముని కాల్స్తారు అగ్గి కాలుతుంది అగ్గి కాలినాక అంత పండుగలు చేసుకోవడం నీ పేరు మీద ఈయన వాళ్ళనే ఉండని ఆయనకు చెప్పారు అన్నట్టు కాముని వాళ్ళను ఆయనను చిత్రకన్ను లేకుండా కాల్చిరు అన్నట్టు అట్లా అది వాయు వరుస లేకుండా పని ఆయన అధ్యక్షుడు అన్నట్టు అయితే నువ్వు గిట్ట వాయు వరుసలు లేకుండా పెళ్లి చేసుకోమని అడుగుతున్నా అట్లా నానమ్మ చూసుకొని మంచి వాళ్ళని చూసుకొని చూడురి ఏమన్నావు పైసలు ఇవ్వమంటే పెళ్లి చేసుకుంటే ఇస్తా అన్నాడా అన్నాడా అందంగా ఉన్నావు తాత మషా అయ్యో అయ్యో ఏం చేయాలి చూడు అమ్మ ఇక చూడు ఇక పైసలు ఇస్తున్నా కానీ కూడా రంగులు కూస్తుంది అయ్యో తెల్లటి కదా అన్ని కర్రగా అయిపోయినాయి తాత అరే చిన్ని నువ్వు పాటలు అంటున్నావు కదా నీకు ఒక గ్రేట్ సింగర్ని చూపిస్తుంటా తొలకన్నాడు మా ఇంట్లో మట్టిలో మాణిక్యాలరా మా కాడ ఏం చేస్తున్నావు పోయే నీకు రాలే ఉత్తప్పుడు కయ్య లొల్లిలు పెట్టుకుని ఇంట్లో లొల్లిలు కాదు ఇప్పుడు పాట పాడలే మా దోస్త్ సిటీకి వెళ్ళి వచ్చింది ఆమెకి కామన్ పాటలు కావాలంటే ఎప్పుడు ఇంట్లో అంట ఇప్పుడు వాడుతుంది కూర్చోరా దారి వచ్చింది కూర్చో ఓలి ఓలిల రంగవాలి చెమకాలిల ఓలి గుట్ట గుట్ట తిరిగినాడవాలి చెమకాలిల ఓలి గోగు దచ్చినాడవాలి చెమకాలిల ఓలి కాముని కాంతల్లవాలి చెమకాలిల ఓలి గోలంలో కలిపినాడవాలి చెమకాలిల ఓలి గల్లి గల్లి తిరిగినాడవాలి చెమకాలిల ఓలి కన్న తల్లి ఎదురాయకోలి చెమకాలిల ఓలి కన్న తల్లి కోసినాడవాలి చెమకాలిల ఓలి భీమసేను కట్ట మీద జాజి మగులాలి కురులిప్పి కూసున్నదానా జాజి మగులాలి భీమసేను కట్ట మీద జాజి మగులాలి కురులిప్పి కూసున్నదానా జాజి మగులాలి కురుల మీద మనసు వాడి జాజి మగులాలి నేను చూడ నేను వస్తిగాదే జాజి మగులాలి కురుల మీద మనసు వాడి జాజి మగులాలి నిన్ను చూడ నేను వస్తిగాదే జాజి మగులాలి అల్లు వండ గొల్లవాడ జాజి మగులాలి అల్లు దారి మరలి పోరా జాజి మగులాలి అల్లు గన్ను మరలి వాడ జాజి మగులాలి అల్లు దండ మరలి పోరా జాజి మగులాలి కొరకొర మీసాలు ఉన్న కొత్త గొల్లోడినే కొత్త గొల్లోడినే కొరకొర మీసాలు ఉన్న కొత్త గొల్లోడినే కొత్త గొల్లోడినే కోరింది కొని తెచ్చే సత్తా ఉన్నోడినే సత్తా ఉన్నోడినే కోరింది కొని తెచ్చే సత్తా ఉన్నోడినే సత్తా ఉన్నోడినే పోరా పోరా ఒరోరి పోకిరి పోడా పోకిరి పోడా పోరా పోరా ఓరి పోకిరి పోడా పోకిరి పోడా మా వాళ్ళు చూసిరంటే మక్కిలిరుగదంతర్రా మక్కిలిరుగదంతర్రా మా వాళ్ళు చూసిరంటే మక్కిలిరుగదంతర్రా భీమసేను కట్ట మీద జాజి మగులాలి కురులిప్పి కూసున్నదానా జాజి మగులాలి భీమసేను కట్ట మీద జాజి మగులాలి కురులిప్పి కూసున్నదానా
గులాలి. అరే చిన్ని నిమ్మలమైన వారం అలా అంత దూరం నుంచి పట్టుకొచ్చినాయి కదా, ఎట్లుంది మా ఊర్లో హోలీ పండుగ? టీ షర్ట్ చూసి కూడా ఎట్లా అడగ బుద్ధి అవుతుందిరా. అనుకున్నా తెల్లగా ఉన్న టీ షర్ట్ ఎల్లో కలర్ చేసినావు. నాకు నిమ్మలమైందిరా, నీకేమో కానీ, ఎందుకంటే నీ తెల్లదాన్ని ఎల్లో కలర్ చేస్తా అని మాట ఇచ్చినా చేసిన. కానీరా పొద్దు నుంచి చాలా ఇరిటేటింగ్ ఉండేరా, ఎండ చాలా నాకు ఇట్లా విసుగు పుట్టేసింది. నీకు అలవాటు ఉందా ఏందా, సోకులు కదా, హైదరాబాద్ వాళ్ళు కదా. అట్లా అంటే చాలా ఇరిటేటింగ్ ఉండే. వన్స్ ఆ కలర్ చూసిన తర్వాత ఆ పువ్వులేంది, కలర్ వచ్చుడేంది, మంచిగా అవి పిండుకొని మనం కలర్ తెచ్చుకొని, అది చాలా బాగుండేరా, నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత కలర్లు బాటిల్ నింపుకొని మంచిగా ఎంజాయ్ చేసినాం, అది కూడా చాలా నచ్చింది. ఫైనల్గా ఆ పాటలు అయితే మస్తు ఎంజాయ్ చేసినారా. మేమేమో ఆడ డీజేలు పెట్టుకొని కలర్స్ చల్లుకుంటా, ఆ కెమికల్ కలర్స్ చల్లుకుంటా ఎంజాయ్ చేస్తాం. జనరల్గా నాకు అదే తెలుసు హోలీ అంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లా పెరిగినాం కాబట్టి మాకు అదే తెలుసు ఈవెంట్స్లలో. కానీ ఈరోజు చాలా బాగుండే, చాలా న్యాచురల్గా మంచి పాటలతో పాటలు పాడుతుంటే గూపు వచ్చిందిలే, మంచిగా చప్పట్లు కొట్టుకుంటా. నువ్వైతే హ్యాపీ కదరా. థ్యాంక్ యూ రా. హ్యాపీ హోలీ.